హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. హై హిట్ ఇదొక యాక్షన్ కామెడీ స్పై థ్రిల్లర్ మూవీ గైస్. 2022లో వచ్చింది. ఈ మూవీని ఇప్పుడు లయన్స్ గేట్ ప్లేలో తెలుగు ఆడియోలో రిలీజ్ చేశారు. డబ్బింగ్ అయితే పర్లేదు, బానే ఉంది. ఈ మూవీ రన్ టైం జస్ట్ 1 అవర్ 20 మినిట్స్ మాత్రమే ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ ఫ్యామిలీతో చూడడానికి ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. సో ఒంటరిగానే చూడాలి. సో డీటెయిల్గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళిద్దరు కలిసి ఒక రెస్టారెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళ లైఫ్ లో కొన్ని డార్క్ సీక్రెట్స్ ఉంటాయి. వైఫ్ పాస్ట్ లో స్టేట్ కి సెక్యూరిటీ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. తన హస్బెండ్ ఒక మాఫియా లీడర్ దగ్గర డబ్బులు అప్పు చేస్తుంటాడు. సో ఒకరోజు ఆ మాఫియా లీడర్ తన హస్బెండ్ ని చంపడానికి మనుషులని వాళ్ళ రెస్టారెంట్ దగ్గరికి పంపిస్తాడు. సో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వాళ్ళని ఎదుర్కొని వాళ్ళ రెస్టారెంట్ ని అండ్ వాళ్ళ లైఫ్ ని సేవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, ఫస్ట్లీ మూవీలో కొన్ని ఫన్నీ సిచ్యువేషన్స్ ఉంటాయి గైస్. అవి వచ్చినప్పుడైతే భలే నవ్వొచ్చింది. వాటిని తెలుగు డబ్తో చూస్తుంటే ఇంకా బాగా నవ్వొచ్చింది. అండ్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి, అవి బాగున్నాయి. మరి వేరే కొన్ని హాలీవుడ్ మూవీస్ లాగా చీప్ గా అనిపించలేదు. మంచి క్వాలిటీతో కొరియోగ్రాఫ్ చేశారనిపించింది. బట్ స్టోరీ చాలా రొటీన్ గా ఉంటుంది గైస్. ఎక్కడ కూడా స్టోరీలో కొత్తతనం అనేదే లేదు. సరే, స్టోరీ రొటీన్ గా ఉన్నా దాన్ని అయినా ఎంగేజింగ్ గా ఎగ్జిక్యూట్ చేశారా అంటే చేశారు. బట్ స్టోరీ మొత్తం ప్రిడిక్టబుల్ గా ఉండడంతో నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది గైస్. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఇఫ్ మీకు రొటీన్ స్టోరీ ఉన్నా పర్లేదు, జస్ట్ తెలుగు ఆడియోలో ఒక హాలీవుడ్ మూవీ చూడాలనుకుంటే అప్పుడు టైం పాస్ కోసం ఒకసారి ఈ మూవీని ట్రై చేయొచ్చు. లేదు, రొటీన్ స్టోరీ ఉన్న మూవీస్ చూడలేమనుకుంటే ఈజీగా ఈ మూవీని స్కిప్ చేయడం మంచిది. స్కిప్ చేసినంత మాత్రాన పెద్దగా మిస్ అవ్వడానికి అక్కడ ఏమీ లేదు. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాజ్ ఎ డీసెంట్ మూవీ విచ్ ఆఫర్స్ నథింగ్ న్యూ. సో ఇది గైస్ హై హిట్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.